ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేకుండా పర్మనెంట్‌గా డాటా ఎంట్రీ జాబ్ చేస్తూ మంత్లీ 20,000 సాలరీ ఎర్న్ చేసుకునే జాబ్స్ గురించైతే చెప్పబోతున్నాను. ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. జస్ట్ 10థ్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసినా, లేదా డిప్లొమా చేసినా, ఐటీఐ చేసినా, లేదు డిగ్రీ, బీటెక్, ఫార్మసీ ఏది చేసినా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్‌తో పాటు అప్లికేషన్ ప్రాసెస్‌ని కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఎడౌట్ కంపెనీ వాళ్ళు ఇంటర్న్ డాటా ఎంట్రీ జాబ్ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఇందులో అబౌట్ ద మీ రోల్ ఎలా ఉంటుందంటే, మీరు యాజ్ ఏ డాటా ఎంట్రీ ఇంటర్న్గా ఇన్పుటింగ్ కానీ ఇంకా మెయింటైన్ అక్యురేట్ రికార్డ్స్ని అయితే వీళ్ళ డేటాబేస్లో మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. ఇంకా డీప్గా మీ రోల్ ఎలా ఉంటుందంటే, వీళ్ళ పర్సనల్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ని వీళ్ళ డేటాబేస్లోకి ఎంటర్ చేయడం కానీ, ఇంకా ఎర్రర్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, అన్యూజువల్ ఫైండింగ్స్ ఉంటాయి కదా వీళ్ళ మేనేజ్మెంట్లో, వాటిని రివ్యూ చేయడం కానీ, ఇంకా వీక్లీ మంత్లీ రిపోర్ట్స్ని జనరేట్ చేయాలని చెప్తున్నారు. జాబ్కి అయితే సెలెక్ట్ అయితే మీ రోలు రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి ఇనీషియల్గా కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. నేను అప్లై లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీ కంప్లీట్ జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై చేసుకోవడానికి రైట్ సైడ్ లో నేను టిక్ చేశాను కదా అప్లై నౌ అని చెప్పి, దాని మీద క్లిక్ తర్వాత ఇలా వస్తుంది. మెయిన్ గా స్టార్ మార్క్ ఉన్న ఇంపార్టెంట్. ఫస్ట్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ప్రజెంట్ వాడుతున్నది ఇవ్వండి, ఎందుకంటే మీరు ఫర్దర్ ప్రాసెస్ కోసం వాళ్ళు మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. తర్వాత రెజ్యూమే అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా రెజ్యూమేని జాబ్ రోల్ కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన స్కిల్స్ అన్ని ఉండేటట్లు చూసుకొని అక్కడ అప్లోడ్ చేయండి. అటాచ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్ లేదా పీడిఎఫ్ ఫార్మేట్ లో ఉండాలి. తర్వాత మీరు కరెంట్లీ ఏమన్నా బెంగళూరు లొకేషన్ లో ఉన్నారా అని అడుగుతున్నారు. ఉంటే అంటే నోటిక్ చేసుకున్నాక ఇనిషియల్గా ఇది మీకు 6 months ఉంటుందని చెప్తున్నారు. మీరు వీక్లీ ఖచ్చితంగా 6 days అయితే వర్క్ చేయాలని చెప్తున్నారు. ఇన్ ఆఫీస్ ఉంటుంది, మీకు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. దానికోసం మీకు ఓకేనా అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎస్ అని టిక్ చేసుకున్నాక పర్ మంత్ మీకు 20,000 ఇస్తామని చెప్తున్నారు. మీరు ఇమీడియట్లీ జాయిన్ అవ్వడానికి ఓకేనా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎస్ అని టిక్ చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కిందకి స్క్రోల్ చేసి ఇలా వస్తుంది, వి విల్ రివ్యూ యువర్ అప్లికేషన్ అండ్ గెట్ ఇన్ టచ్ విత్ ఇన్ ఏ ఫోర్ట్ నైట్ అని చెప్తున్నారు. అంటే మీకు ఒక విత్ ఇన్ 2 weeks వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామని చెప్తున్నారు. మీ అప్లికేషన్ రివ్యూ చేసి మీరు జాబ్ రోల్కి ఫిట్ అని తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే చేస్తామని చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి కంపెనీలో డాటా ఎంట్రీ జాబ్ చేయాలనుకునే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి. నేను అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.